హలో అందరికీ, అందరూ హ్యాపీగా ఉన్నారని కోరుకుంటూ నేను నా ఆదివారాన్ని ఎలా గడిపానో చూపించాలనుకుంటున్నాను. మ్యాంగోస్ తింటూ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఏంటి స్టోరీ అంటే, మా మమ్మీ వాళ్ళు 2 weeks ముందు మూటలో పంపించారు కొరియర్లో మ్యాంగోస్. కానీ అవి ఏమైపోయాయంటే వర్షాలు అప్పుడు పడడం వల్ల చెడిపోయాయి. మొత్తం ఒకటి అన్ని కలిపి చెడిపోయి సేమ్ మూట మొత్తం పాడేశాను అనమాట. ఇంకా అందుకని మళ్ళీ నా కజిన్ ఏదో బెంగళూరుకి పని ఉంటే మళ్ళీ పంపించారు. ఇంకా రోజుకొకటి తినమ్మా అనేసి అవి పచ్చివే పంపించారు. మంచిగానే ఉన్నాయి కాబట్టి తింటూ చూపిస్తున్నాను. ఇప్పుడైనా ఆస్వాదిస్తున్నా. ఎప్పుడో మార్చ్, ఏప్రిల్, మేలో తినాల్సిన మ్యాంగోస్ జూన్ లో తింటున్నాను. ఇవి బాదం పప్పు మా మమ్మీ చిన్న పీసెస్ గా కట్ చేస్తే మా అమ్మమ్మ నెయ్యిలో వేయించి ఇచ్చారనమాట. కొన్ని అప్పుడప్పుడు తింటూ ఉంటాను. ఎక్కువ తినేసేయకూడదు కదా, అవి కూడా ఫ్యాట్ అని. ఇది వచ్చేసి అశ్వగంధ మెలటిన్ గమ్మేష్ అంట. ఇది ఎందుకంటే స్ట్రెస్ రిలీఫ్ కోసం అనుకుంటా. ఎస్, సౌండ్ స్లీప్ రాకుండా స్ట్రెస్ మిస్టరీ. నాకు తెలీదు, నేను ఇంట్లో ఏమీ వేస్ట్గా ఉండకూడదని నేను వాళ్ళు ఎలాగో తినరు వాడరు అని నేను తినేస్తుంటా. మంచిదేగా అనేసి ఎందుకు వేస్ట్ చేయడం. ఎంత కాస్ట్ అనుకుంటున్నారు? అరౌండ్ 700. బయట వేస్ట్ అందుకని. ఇంకైతే నా బెడ్షీట్, పిల్లో కవర్ అండ్ బ్లాంకెట్ అన్ని ఉతికేసి ఆరేసేస్తున్నాను అనమాట. అసలు ఈ మధ్య కాలంలో నేను ఒకటి విషయంని నమ్మటం లేదు. అదేంటంటే బెంగళూరు వెదర్ని. దానికి ఎప్పుడు మూడ్ స్వింగ్స్ వస్తాయో తెలీదు. మార్నింగ్ అంతా ఎండలో ఉంటుంది, ఈవినింగ్ అనగానే వర్షం పడిపోతుంది. అదేంటో. సండే కాబట్టి హెడ్ బాత్ డే అని కూడా చెప్పచ్చు. నాట్ జస్ట్ ఇట్ ఇస్ కాల్డ్ ఆదివారం. ఈ సీరం చూసారా? జుట్టు ఉండదు కానీ మనకి ఇలాంటి సోకులు ఎక్కువ అనమాట. ఇది ఎప్పుడు కొన్నానంటే అక్టోబర్లో కొన్నా. అరౌండ్ 8 months అవుతుంది ఈ జూన్కి. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అయిందంతే. చూసి ఇంకా ఎంత ఉంది. ఇది ఎన్ని మంత్స్ వస్తుందో వర్త్ అని చెప్పచ్చు, ఎందుకంటే చాలా డేస్ వస్తుంది కాబట్టి. ఇంకా ప్రతి సండే వచ్చి ఈ నెయిల్ కలర్ ఉండే నెయిల్ పాలిష్ని పెట్టుకోవడం అలవాటు చేసుకున్నా. ఎందుకో ఈ మధ్య నాకు ఇది పెట్టుకోవాలి అనిపిస్తుంది. ప్రతిసారి ఆ నెయిల్ పాలిష్ పెట్టుకునేదాన్ని. ఈ రోజు ఎందుకో బ్రౌన్ కలర్ కాళ్ళకు పెట్టుకుందాంలే అని ఇది పెట్టుకున్నానమాట. నాకు ఫుడ్ అంటే ఎంత ఇష్టమో అంత ఇష్టం లేకుండా చేసేసింది ఈ పీజీలో ఫుడ్ తిన్న తర్వాత నుండి. అసలు నా టేస్ట్ బెడ్స్ అన్ని చచ్చిపోయేలా చేసింది ఈ పీజీలో ఉండే ఫుడ్. నా యూట్యూబ్ షార్ట్ చూసుంటే అర్థమైంటుంది. నాకు అన్ని పనులు ఉండి కూడా మధ్యాహ్నం నిద్రపోయి మళ్ళీ ఆకలి వేస్తుంది అనమాట. అందుకోసమని సాటర్డే తెచ్చుకున్న ఇప్పి ప్యాకెట్ ని సండే చేసుకున్నాను. నేను ఏదైనా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే అది రిజల్ట్ మంచిగా వస్తుందని ఎప్పటికీ నమ్ముతాను. ఇప్పి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా మంచిగా ఉన్నింది. నో ఆయిల్, నథింగ్, జస్ట్ వాటర్ అండ్ ఇప్పి. యూజువలీ నాకు టీ అంటే అస్సలు నచ్చదు. ఎక్కడున్నా పాలు తాగేదాన్ని. కానీ ఈ పీజీకి వచ్చా ఆ పాలను చూస్తే నీళ్లు తాగినా పాలు తాగినా ఒకటే అనిపించి సండే మాత్రం ఈ టీ తాగడం అలవాటు చేసుకున్నా. ఒక్కొక్కసారి తాగను, ఒక్కొక్కసారి తాగాలి అనిపిస్తుంది, తాగేస్తుంటాను. ఇంకా కడుపులో అంత ఫుడ్ పడ్డాక ఏదో ఒక పని చేయాలి కాబట్టి బట్టలన్నీ, బెడ్షీట్స్ అన్ని పైన నుంచి తీసుకొని వచ్చి మడతేయడం స్టార్ట్ చేశాను. తాయి కలవి మూవీ చూస్తూ. ఇంత పని చేశాక చెమట వచ్చేస్తుంది కదా మరి, కాబట్టి నా మొహంకి ఏదో ఒకటి చేయాలని స్కిన్ కేర్ చేసుకుంటూ ఉన్నా. ఇంకా మళ్ళీ తినడమే. అంత అలసిపోయాక తినాలి కదా మరి. ఇంకేంటనుకుంటున్నారు? సండే చికెన్ డే. నేను చెప్పినంత ఎగ్జైట్మెంట్ టేస్ట్ లో ఉండదనుకోండి, కానీ ఇంకా ఆకలి పొట్టకూటి కోసం తినాలి కాబట్టి తింటున్నాం. అండ్ దే ఆర్ మై పీజీ మేట్. నందిని అంత పెద్ద ఇల్లు కడుతుందంట కదా? ఎస్, కడతా. నేను నువ్వు కడతావు పక్కగా. నువ్వు ఎదిగితే మంచి స్టార్ హీరోయిన్ అయినా, లేకుంటే స్కిరల్ హీరోయిన్ అయినా అయితే మంచిగా అప్పుడు దాని కింద పెద్ద ఇల్లు కడతాను. థ్యాంక్స్ అని కోరుతున్నా నేను. నువ్వు స్థాన పెద్ద హీరోయిన్ అవ్వాలని. మా అక్క హీరోయిన్ అయ్యేలా మీరే చేయాలి.